అనుమానం రాకూడదు. డబ్బు లోపల పెట్టు. పోస్ట్ మార్టం చేసిన సరోజిని చావు కారణం బయటపడకూడదు. జాగ్రత్త. ఏంది ముఖం ఆటా పెట్టినావా? గత్తరపడవాక. నీ పెళ్ళాం బిడ్డల సంగతి మేము చూసుకుంటాం. నీకేం బయలేదు పో. అలాగే. నమస్కారం, వస్తానండి. మీరు మాతో సహకరించాలండి. సరోజిని దీక్షను భగ్నం చేయడానికి కుట్ర పని మీరు ఇలా అర్ధరాత్రి తీసుకొచ్చారు. మరో అరగంటలో సెలైన్ ఎక్కించకపోతే ఆమె కోమాలోకి వెళ్తుంది. అది ఆమె ప్రాణానికి ప్రమాదం. నా ప్రాణానికి ఏం ప్రమాదం లేదు. నేను ఆరోగ్యంగానే ఉన్నాను. ప్లీజ్ లీవ్ మీ అలోన్. మీకు ఆరోగ్యం క్షీణించిందని వెంటనే మెడికల్ ఎయిడ్ ఇవ్వాలని ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ నిర్ణయించారు. సిస్టర్, కమ్ ఆన్ క్విక్. నాకేం జరగదు. ఐ డోంట్ నీడ్ ఎనీ మెడికల్ హెల్ప్. వెళ్ళండి, వెళ్ళండి. ఆల్ రైట్ సిస్టర్, వెంటనే హోమ్ మినిస్టర్ గారిని లైన్ లోకి తీసుకో. వెంటనే నారు కనిపించు. నమస్కారం శ్రీహరి గారు. రండి రండి. అమ్మా సరోజిని, శివరామకృష్ణ గారని స్వాతంత్ర సమరయోధుడు. నమస్కారం. నాకు మరో క్వాలిఫికేషన్ కూడా ఉందమ్మా. అధికార పార్టీ ఎమ్మెల్యే అని. హోమ్ మినిస్టర్ మా పార్టీ వాడేనని శంకించకుండా నేను చెప్పేది అర్థం చేసుకుంటారని వచ్చాను. అధికార పార్టీ అనే గంజాయి తోటలో ఈయనొక్కడే తులసి మొక్కమ్మా. ఈ నిరాహార దీక్ష ఎన్నాళ్ళు చేస్తావమ్మా? నాకు న్యాయం జరిగేదాకా. జరగకపోతే చచ్చిపోతాను. అప్పుడేమవుతుంది? నీ మద్దతుదారులు బస్సులు తగలబెడతారు, ఆస్తులు ధ్వంసం చేస్తారు, పోలీసులు రంగంలో దిగి కాల్పులు జరుపుతారు. అప్పుడు నీతో పాటు ఇంకొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటారు. ఆ తర్వాత అన్నీ మామూలే. ఉదయించిన సూర్యుడు అస్తమించినట్టు ఉదయించిన నీ ఉద్యమం నీరు కారిపోతుంది. 4 రోజుల తర్వాత జనం నీ పేరే మర్చిపోతారు. అందుకే నీకు మరో మార్గం చూపించడానికి వచ్చాను. 2 నెలల్లో ఉప ఎన్నిక జరగబోతోంది. నువ్వు మా పార్టీ అభ్యర్థిగా పోటీ చేయి. అవునమ్మా, మీ నాన్నని చంపిన వాళ్ళ అరెస్టు కోసం నువ్వు ప్రాణత్యాగానికైనా సిద్ధపడ్డావు. కానీ ఆ హత్యని, హోమ్ మినిస్టర్ అక్రమాలను రుజువు చేసే ఒకే ఒక సాక్షిని వాళ్ళు అంతం చేశారు. ఆ కేసును తిరగతోడాలంటే నువ్వు అధికార పార్టీలో స్థానం సంపాదించాలమ్మా. నిజమేనమ్మా, నువ్వు ఎమ్మెల్యే అయితే ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించవచ్చు. అప్పుడు చట్టం నీ చేతుల్లో ఉంటుంది. న్యాయం అందుబాటులో ఉంటుంది. ఇదిగోనమ్మా నామినేషన్ పత్రం. బలవంతంగానైనా సరే సెలైన్ ఎక్కించండి. అలాగే సార్. డాక్టర్ గారు, ఈమెకు బలవంతంగానైనా సెలైన్ ఎక్కించమని హోమ్ మినిస్టర్ గారు చెప్పారు. అక్కర్లేదు, నేను దీక్ష విరమిస్తున్నాను. ఏంటి సీఎం గారు, ఆ ట్యాంక్ బండి పిల్ల నామినేషన్ కాగితాల మీద సంతకం పెడితేనే 10 మెడికల్ కాలేజీలు, 11.5 ఇంజనీరింగ్ కాలేజీలు సాక్షి చేసినంత ఆనందపడిపోతున్నారే. నా పంచతంత్ర ప్రయోగం ఫలించిందయ్యా. నా శత్రువుతో మిత్రత్వం సాధించాను. ఒక పార్వతి పుట్టి మహిషాసురుణ్ణి సంహరిస్తే అది దసరా పండగయింది. ఒక సత్యభామ పుట్టి నరకాసురుణ్ణి వధిస్తే అది దీపావళి పండగయింది. ఒక సరోజిని పుట్టి హోమ్ మినిస్టర్ ని రాజకీయపు చావుకు గురి చేస్తే అది వాడికి శివరాత్రి, నాకు సంక్రాంతి. నన్ను జనంలో ఛాలెంజ్ చేసిన ఆడదానికి పార్టీ టికెట్ ఇచ్చి ఎలక్షన్ లో నిలబెడుతున్నాడు. నిలబెడితే మనకేటంటే పోయేది? అది నా మీద పగతో వేరు పురుగులా నన్ను కూల్చేయడానికే మా పార్టీలో చేరింది. అది నెగ్గడానికి వీల్లేదు. అయితే అపోజిషన్ గెలిపిద్దాం బాయ్. వడిని బాస్ గాల ఇండియా తాకట్టు పెట్టిన బంగారం మొత్తం అమ్మేసినా ఆడికి గెలిపించలేవు. అయితే మన ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ ఉందిగా, దాని తరఫున మన శోభనాథ్ని క్యాండిడేట్ గా నిలబెడితే సరే. కరెక్ట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, నేను ఎమ్మెల్యేనైతే మీ వర్గంలోనే ఉంటూ మీకు సేవ చేసుకుంటాను సార్. ఓకే, బెస్ట్ ఆఫ్ లక్. నన్ను గెలిపిస్తే ఆంధ్రదేశం కలకలలాడుతుంది. నమస్తే. శోభనాద్రి సరోజినికి మీ ఓటు. ఎవరు లేరే, లోపల ఉంటారు పదండి. ఏమండి, నా పేరు శోభనాద్రి. ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ పవిత్రమైన ఓటు నాకే. ఏమండి,
అమ్మా అమ్మా ఏంట్రా ఇది తమాషాగుందా? తమాషా ఏంటి బే? ఎలక్షన్ లాగిపోవాలంటే నిన్ను చంపాలి. ప్రజాస్వామ్యం బతికి పట్టగట్టాలంటే సరోజన్నే గెలిపించండి. ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ క్యాండిడేట్ ఎలక్షన్ ఆపడానికి ప్రయత్నిస్తున్నారన్నమాట. మావయ్య హాస్పిటల్ తీసుకెళ్ళండి పదండి. Come on. పట్టండి. హలో సుబ్బారావు, నేను నా శ్రీహరిని. శోభనాథ్ని పడిచేశారు, హాస్పిటల్లో చేర్చారు. బతుకుతాడో చస్తాడో తెలియటలా. ఎలక్షన్ జరుగుతుందో జరగదో టెన్షన్ గా ఉంది ఇక్కడ. ఏమైంది సార్? మన క్యాండిడేట్ శోభనాథ్ చచ్చిపోయాడు రా. పోయి అందరికీ చెప్పండి. చచ్చిపోయిన డాక్టర్ చెప్పాలి కానీ నువ్వెవడో చెప్పడానికి? ఎలక్షన్ ఆపడానికా? నువ్వెవడో చెప్పడానికి? సూర్యబాబు ఎలక్షన్ ఆఫీసర్ గారు వచ్చాడు. అంతా ఆయన చూసుకుంటాడు. మనకి దానికి ఊరుకోండి ప్లీజ్. నమస్తే సార్. నమస్తే. శోభనాద్రి కండిషన్ ఎలా ఉంది? హీస్ పర్ఫెక్ట్ ఆల్రైట్. ఎలక్షన్ కండక్ట్ చేయొచ్చా? చేయండి. శోభనాద్రి, మీ ఓటు. ఆళ్లగడ్డ నియోజకవర్గం ఉప ఎన్నికల ఫలితం కుమారి సరోజిని 38,000 ఓట్ల మెజారిటీతో తన సమీప ప్రత్యర్థి శ్రీ శోభనాద్రిపై గెలుపొందారు. మీ చెల్లెలు అధికార పార్టీ ఎమ్మెల్యే అయిందంట కదా, వెళ్ళి అభినందించకపోయారా? నాన్న చావుతో దానికి పదవి వచ్చింది. అయినా బోర్డు ఎమ్మెల్యే అయితే ఉంది. పైగా అది హోమ్ మినిస్టర్ వ్యతిరేక వర్గంలో ఉంది. సీఎం కి బాగా క్లోజ్డ్ గా మీ చెల్లెలు. ఏమో ఎవరికి తెలుసు? ఆ సీఎం ఆడది కనిపిస్తే వదలట. పైకి రావడానికి ఎవరినిలా పట్టుకోవాలో బాగా తెలుసు. సరోజినికి అలాంటి తెలివితేటలు బాగానే ఉన్నాయిలేండి. ట్యాంక్ బండ మీద నుంచి అసెంబ్లీకి వచ్చేసరికి నీ లెవెల్ పెరిగిపోయింది అనుకుంటున్నావా? అది నీ గొప్ప కాదు. సీఎంకి నాకు పడదు. ఓటుకు 500 ఇచ్చి నిన్ను గెలిపించాడు. రాజకీయం అంటే రంగు బార్డర్ చీర కట్టుకోవడం కాదు. రౌడీలు, గూండాలు, మర్డర్లు, మానభంగాలు, కిడ్నాప్లు, ఎస్కేపులు. నెస్కేఫ్ తాగుతారా? చాలా అలసిపోయినట్టున్నారు. జోకా? పీకల కోసం నీకు గంట కొట్టారు. వెళ్ళి మీ సీట్లో కూర్చోండి. నమస్కారం సరోజిని గారు. ప్రతిపక్ష నాయకుడిగా మీకు నా అభినందనలు. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్ సరోజిని గారు. నమస్కారం అండి. కంగ్రాట్స్ సరోజిని గారు. థ్యాంక్ యూ. మీకు వచ్చిన మెజారిటీ. మీ గెలుపుకు మా శుభాకాంక్షలు. కంగ్రాచులేషన్ సరోజిని గారు. నమస్కారం. నమస్తే అండి. అసలు మీ విజయం మన యువతరం విజయం అండి. కంగ్రాచులేషన్ సరోజిని. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. నమస్కారం అమ్మా. బాగున్నావా? సార్ బాగున్నాను. ఒక మాత్రం హార్ట్ ఇచ్చింది. అతన్ని ఎప్పుడో పడేసిందయ్యా. అందగత్తి కదండి. ఎవడు పడ్డు? మనం శాసనసభలో మరి ఏదో మాట్లాడండి. అధ్యక్ష, హోమ్ మినిస్టర్ తనను మానభంగం చేయబోయారని ఈ సరోజిని ట్యాంక్ బండి మీద కూర్చుని నిరాహార దీక్ష చేసింది. కాదు, సరోజిని తీవ్రవాది, తననే హత్య చేయబోయిందని హోమ్ మినిస్టర్ వాదించారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు కాబట్టి 2 కేసులు కొట్టేస్తారా? ఒకవేళ అలా కొట్టేస్తే అది న్యాయమా? దాని మీద ముఖ్యమంత్రి గారు కమిషన్ వేశారు. ప్రభుత్వం వేసిన కమిషన్ పని పూర్తి అయ్యేసరికి ఆ ప్రభుత్వమే మారిపోయే రోజులు సార్ ఇవి. దయచేసి సభా సంఘం వేయండి. ప్రధానికి సభా సంఘాలు వేసుకుంటూ పోతే
సభలో ఎమ్మెల్యేలు ఉండరు, ఖాళీ సీట్లే ఉంటాయి. వెయ్యాలి. గౌరవనీయులైన సభ్యులు నిశ్శబ్దం పాటించాలి. ఈ సభను మధ్యాహ్నం వరకు వాయిదా వేస్తున్నాను. అనుకున్నది సాధించావమ్మా. నాదే ఉందండి, అంత మీ ఆశీర్వాదం. అదిగో సరోజిని. ఏమిటా పిలుపు? సొంత పిల్లని పిలిచినట్టు. ఎప్పటికైనా సరోజినికి నేనేగా ముగ్గుణ్ణి. నీ బొంద. సరోజిని ఇప్పుడు లీడర్ అయింది తెలుసా? ఏ లీడర్లకు మొగుళ్ళు ఉండరా? వాళ్ళు కాపరాలు చేయరా? లీడర్లు చేసుకుంటే కాపురాలు కాదు, కాపురాలు కాయాలి. సరోజిని కోసం ఏం చేయమంటే అది చేస్తాను. సరోజిని గారు, మీరుండగా నాకు మేడం, మిమ్మల్ని సీఎం గారు రమ్మంటారు. నన్నా? అవునండి. అలాగే. ఊపిందిగా, ఇక వెళదాం పద. అది కదే ఏయ్, అలా చెయ్యి ఊపిందంటే టాటా బై బై చీరియో ఎళ్ళిరా అని అర్థం. పద పద. అసలు నీకు ఎదుటి వాళ్ళ మంచితనమే కనిపించదే. నోర్మై, నన్ను విమర్శించే వయసు లేదు నీకు. పోదాం పద. ఏమండి, అమ్మగారి పాసులు ఇమ్మన్నారు. చూసావా, మనల్ని అసలు లెక్క చేయలేదన్నావు. టిఫిన్ కి లంచ్ కి క్యాంటీన్ టికెట్లు ఇచ్చి పంపింది. ఓరి పిచ్చి సన్నాసి, ఇవి క్యాంటీన్ టికెట్లు కాదురా, అసెంబ్లీ లోపలికి వెళ్ళటానికి పాసులు. పాసులు. అందుకే నిన్ను కనీసం మెట్రిక్ వరకు చదవమన్నాను. అధ్యక్ష, గడిచిన గోదావరి పుష్కరాల్లో యాత్రికుల సౌకర్యాల కోసం ప్రభుత్వం 12 కోట్లు గ్రాంట్ చేసింది. ఆ డబ్బు ఎలా వినియోగించబడిందో సంబంధిత మంత్రి గారిని సభకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఇదేమిటయ్యా, నీ మీద పడుతుంది అనుకుంటే నా మీద పడింది. సాంఘిక సంక్షేమ మంత్రి గారు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో బోల్డని సమస్యలుంటే ఆఫ్టర్ ఆల్ 12 కోట్లు పుష్కరాల్లో ఎలా వాడారో సభకు చెప్పాలా? ఆఫ్టర్ ఆల్ 12 కోట్లు సంపాదించిన హోమ్ మినిస్టర్ గారికి రూపాయి విలువ లేందే కావచ్చు, కానీ పేదవాళ్లకు అది అన్నం పెట్టే అమ్మ. సైలెన్స్. ప్రతి సిటీలో 50,000 మంది పిల్లలు అన్నం లేక ఫుట్పాత్ల మీద గడుపుతున్నారని, దేశ జనాభాలో 12 కోట్ల మంది ఒక్కపూట భోజనంతో జీవిస్తున్నారని, 184 మంది భారతీయులు దారిద్ర్య రేఖ దిగువన బ్రతుకుతున్నారని గౌరవనీయులైన హోమ్ మినిస్టర్ గారికి తెలియదనుకుంటాను. డిసిప్లిన్, డిసిప్లిన్. సినిమా హాల్ కాదు, అసెంబ్లీ హాల్. అధ్యక్ష, 12 కోట్ల గురించి ఎంక్వైరీ చేయాల్సిందే. ఇదిగో శ్రీహర్రావు, ఇక్కడ ఎమ్మెల్యేలు మేము ఉన్నాం, ఆ సంగతి మేము అడుగుతాం, నువ్వు కూర్చో. ఎప్పుడే అడిగేది? పుష్కరాలు అయిన తర్వాత మీ ఆవిడ పురుడోసుకుంది, మీ పెద్ద మనిషి కూడా అయింది, కానీ ప్రెస్ అడిగే టైం మాత్రం నీకు అసెంబ్లీలో చిక్కల. మీరు కూర్చోండి, లేకపోతే బయటికి పంపాల్సి వస్తుంది. కూర్చుంటాం. మంత్రి గారు సమాధానం చెప్పండి. అధ్యక్ష, ప్రశ్న నాకు ముందుగా అందజేయబడలేదు. అధికారులను సంప్రదించి సమాధానం రేపు చెప్తాను. సరోజిని గారు, మీతో అర్జెంట్ గా ఏదో మాట్లాడాలంట. హోమ్ మినిస్టర్ గారు ఆయన ఇంటికి రమ్మని చెప్పన్నారు. వస్తారమ్మా?